హాయ్ ఫ్రెండ్స్, లేపాక్షి టూర్ సెకండ్ పార్ట్. ఈ అత్యంత అద్భుతమైన పెద్ద పెద్ద ప్రాకారాలు ఎందుకు నిర్మించారు అంటే, ఒకటి, ముందు కాలంలో హోటళ్ళు లాడ్జులు లేవు కాబట్టి అప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమణి. వెల్కమ్ టు భారత్ బ్యూటిఫుల్ స్మాల్ స్టోరీస్. లేపాక్షి టూర్లో తెలుసుకున్న విషయాలు ఇంతవరకు. శ్రీరామునికి సీతమ్మ జాడ చెప్పిన జటాయు పక్షి, ఏకశిల శ్వేతరంగు అద్భుతమైన శిల్పకళా రూపంతో చెక్కిన నంది విగ్రహం, ఫ్లయింగ్ టవర్ గాలిలో వేలాడే స్తంభం, విరూపన్న తన కళ్ళను నిందను భరించలేక తన కళ్ళను తానే గోడకు కొట్టిన నిలిచిపోయిన కళ్యాణ మంటపం పనులు, అమ్మ వంట వండి భోజనానికి రెడీ చేసే లోపలే చెక్కిన అద్భుతమైన నాగలింగం. ఇవన్నీ కూడా మనము ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఇంకా అద్భుతమైన 5 ఎకరాలు విస్తీర్ణంలో విస్తరించిన ఈ వీరభద్రస్వామి దేవాలయంలో పెద్ద పెద్ద ప్రాకారాలు, వందల మంది వసతి, ఒకేసారి కొన్ని వందల మంది వసతి విశ్రాంతి పొందే ఇంత పెద్ద పెద్ద ప్రాకారాలు ఎందుకు నిర్మించారో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. దాదాపు 300 సంవత్సరాలు పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల వంశస్థులలో చివరివాడు, అత్యంత ప్రతిభావంతునిగా పేరు పొందిన శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మించిన అత్యద్భుత శిల్ప కళాఖండాలలో ఒకటి లేపాక్షి దేవాలయం. ఈ లేపాక్షి దేవాలయం అత్యంత అద్భుతాలకు నెలవు. మన ప్రాచీన సంస్కృతుల సాంప్రదాయాలకు ప్రతీక లేపాక్షి దేవాలయం. శ్రీకృష్ణదేవరాయల యొక్క ప్రతిభ, పాండిత్యం, శిల్పకళపైన అభిరుచులకు ప్రతీక లేపాక్షి దేవాలయం. ఈ లేపాక్షి దేవాలయంలో ఇంత పెద్ద పెద్ద అద్భుతమైన కళాఖండాలతో నిర్మించిన ఈ స్తంభాలు, ఒక్కొక్క స్తంభం పైన ఉన్న శిల్పకళ ఒక్కొక్క కథను మనకు వివరిస్తాయి. రామాయణ, మహాభారత ఇతిహాసాలు మరియు వేదాలు, ఉపనిషత్తులలోని సారం అంతా కూడా రంగరించి శిల్పాల రూపంలో చెక్కి ఉంచారు శ్రీకృష్ణదేవరాయల ఆ కాలం నాటి అద్భుతమైన శిల్పులు. ఈ అత్యంత అద్భుతమైన పెద్ద పెద్ద ప్రాకారాలు ఎందుకు నిర్మించారు అంటే, ఒకటి, ముందు కాలంలో హోటళ్ళు లాడ్జులు లేవు కాబట్టి అప్పుడు దూరం నుంచి ఎంతో శ్రమించి వచ్చిన యాత్రికుల కోసం శ్రీకృష్ణదేవరాయల కాలం నాటికి బస్సులు, రైళ్లు, విమానాలు ఇవేవీ లేని కాలంలో ప్రయాణికులు కాలినడకన లేదు అంటే ఎడ్ల బండి పైన మాత్రమే ప్రయాణం కొనసాగించేవాళ్ళు. వాళ్ళు ఎండలోను వానలోను తడుసుకొని అలసిపోయి వచ్చిన ప్రయాణికులకు విశ్రాంతి కోసం మరియు అప్పుడు వంటలు వండి వారు తెచ్చుకున్న ధాన్యంతోనే వంటలు వండి తిని విశ్రాంతి తీసుకొని దేవుని దర్శనం చేసుకునేవాళ్ళు. వారి కోసమే అన్ని విధాల ఆలోచించి ఇలాంటి ప్రాకారాలను నిర్మించడం జరిగింది. శ్రమపడి వచ్చిన యాత్రికుల కోసం విశ్రాంతి తీసుకోవడానికి, 2, వేద విద్యలు, ఉపనిషత్తులు బోధించడానికి, వేదాలను అభ్యసించడానికి ప్రశాంతమైన వాతావరణం ఎక్కడ దొరుకుతుంది? ఒక దేవాలయాలలో తప్ప. అన్ని వసతులతో కూడిన ఈ ప్రాకారాలలో వేదాలను అభ్యసించేవాళ్ళు. 3, రాజులు అసెంబ్లీని నిర్వహించి పండితులు, మంత్రులు కలిసి
నిర్ణయాలు తీసుకోవడానికి. ఆ కాలంలో మహారాజులు పరిపాలనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లకు సంబంధించి అత్యంత రహస్యమైన నిర్ణయాలను దేవాలయాలలోని ప్రాకారాలలో సభలను ఏర్పాటు చేసి అత్యంత విలువైన రహస్యమైన నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. 4వ కారణం కళా ప్రదర్శనలు. ఇవ్వడం కోసం హిందువుల పండుగలు వచ్చినప్పుడు భగవంతుని దర్శనం చేసుకోవడం కోసం ఎంతో దూరం నుండి వచ్చిన ప్రేక్షకుల కోసం మహారాజులు దేవాలయాలలో కళా ప్రదర్శనలు నిర్వహించేవాళ్ళు. అందుకోసం కూడా ఈ పెద్ద పెద్ద ప్రాకారాలు చాలా ఉపయోగపడ్డాయి. వాతావరణ నియంత్రణ కోసం ఈ పెద్ద పెద్ద ప్రాకారాలలో వాతావరణాన్ని నియంత్రించడం కోసం ఒక కూలింగ్, ఎంత ఎండాకాలమైనా కూడా ఈ ప్రాకారాల లోపలికి వెళ్ళగానే చల్లదనాన్ని ఇస్తుంది యాత్రికులకు. ఇప్పటిలాగా ఫ్యాన్లు, రెఫ్రిజిరేటర్లు అప్పుడు లేవు కాబట్టి దూర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికుల కోసం ఎండాకాలంలో వేడి కాకుండా, చలికాలంలో చలి కాకుండా నియంత్రణ కోసమే ఈ ప్రాకారాలను అనుకూలంగా నిర్మించడం జరిగింది. ఇంకా భగవంతుని యొక్క ఊరేగింపులు, ఉత్సవాలు, పండుగలు, ఇలా మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి కళా ప్రదర్శనలు ఇక్కడ ప్రదర్శించబడతాయి. అందుకోసమే ఒక్క కారణం కాదు, 1000 కారణాలతో నిర్మించబడ్డాయి ఈ పెద్ద పెద్ద ప్రాకారాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.